హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు లాగ్‌లో మేము ఇంటి దగ్గర బిర్యానీ ప్రిపేర్ చేసుకొని, పొలంకి వెళ్ళి నాటుకోడిని కోసుకొని, కర్రీ చేసుకొని, అక్కడే అందరమే ఫ్యామిలీ అంతా కూడా భోజనం చేద్దాము అని చెప్పి, ఈరోజైతే లాగ్ తీయడం స్టార్ట్ చేశాను నేను. మార్నింగ్ అయితే లేచిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేసేసి, తొందరగా పొలంలోకి ఇక్కడ బిర్యానీ వండుకొని తీసుకెళ్ళాలని చెప్పి, బిర్యానీ కోసం అన్నీ తీస్తున్నాను. మా ఆయన అన్ని సామాన్లు తీసుకొచ్చి ఇచ్చారు నాకు. అవన్నీ తీస్తున్నాను. మిక్సీ జార్ తీసుకొని దానిలోకి గసగసాలు యాడ్ చేశాను. అలాగే లవంగాలు, చెక్క కూడా యాడ్ చేసి కొంచెం వాటర్ వేసి ముందుగా నానబెట్టుకుంటున్నాను. తొందరగా పేస్ట్ అవుతుంది కదా అలా నానబెడితే. మసాలా ప్రిపేర్ చేయడానికి స్పైసెస్ అన్నీ నానబెట్టాను. ఆనియన్స్ని కట్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ కూడా మసాలా దినుసుల్లోని వేసి నేను పేస్ట్ చేస్తూ ఉంటాను బిర్యానీ ప్రిపేర్ చేసేటప్పుడు. సో అందుకనమాట అలా చేస్తున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని మిక్సీ జార్లోకి వేసేస్తున్నాను పేస్ట్ లాగా ప్రిపేర్ చేయడానికి. నేను ఇక్కడ వెజిటేబుల్స్ యాడ్ చేద్దాం బిర్యానీలోకి అని చెప్పి మా ఆయన ఖాళీగా కూర్చుంటే వెజిటేబుల్స్ కట్ చేయమని ఇచ్చాను. కట్ చేస్తున్నారు. నేను ఇక్కడ ఆనియన్స్ అలాగే స్పైసెస్ అన్నీ కూడా పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఉంది కదా నాతో పాటు తను నా తోటికోడలు అనమాట. చాలా ఫ్రెండ్లీగా ఉంటాం మా ఇద్దరమే. కుకింగ్ చేసేటప్పుడు అన్నీ కట్ చేసి ఇవ్వటం అన్నీ తను చేస్తూ ఉంటుంది. తను వెజిటేబుల్స్ బాగా కట్ చేస్తుంది. సో తను కూడా నాకు ఈ కొత్తిమీర అన్నీ కూడా కట్ చేసి ఇచ్చింది. ఎందుకు అంటే మేము పొలంలోకి కొంచెం తొందరగా వెళ్తే అక్కడ కోడిని కోయటానికి అంతా కొంచెం టైం పడుతుంది కదా. సో తొందరగా అవుతుంది ఆ పని అంతా అని చెప్పి మేము అందరం కలిసి ప్రిపేర్ చేస్తున్నాం. మా ఆయనకు ఇచ్చిన వెజిటేబుల్స్ కూడా కట్ చేసేసారు. సో వాటిని కూడా తీసుకొచ్చేసి నేను ఇక్కడ బిర్యానీలో యాడ్ చేద్దామని పెట్టాను. ఒకవైపు నేను బిర్యానీ ప్రిపేర్ చేయడానికి బేషన్ పెట్టి దానిలో ఆనియన్స్ ఫ్రై చేశాను నెయ్యి వేసి. దానిలోకి ఇప్పుడు ప్రిపేర్ చేసిన పేస్ట్ ఉంది కదా, స్పైసెస్ అలాగే ఆనియన్స్ పేస్ట్ ఉంది కదా, దాన్ని కొంచెం యాడ్ చేశాను. మిగిలింది పొలంకి వెళ్ళి అక్కడ నాటుకోడి కర్రీలో వేద్దామని ఉంచాను. కట్ చేసిన వెజిటేబుల్స్ కూడా వేసేసి అలాగే బఠానీ కూడా వేసేసి కొన్ని బిర్యానీ స్పైసెస్ కూడా వేసేసి అలాగే సాల్ట్ కూడా వేసేస్తున్నాను. ఇక్కడ వెజిటేబుల్స్ కట్ చేసాం కదా, క్యారెట్స్ కూడా కట్ చేసాం కదా. మా పాపకి క్యారెట్స్ అంటే ఇష్టం. తను క్యారెట్ కావాలని వచ్చింది, ఇచ్చాను. తీసుకొని తినుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక్కడ నేను యాడ్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ కూడా లైట్గా బాయిల్ అయిపోయి దీనిలోకి నేను రైస్కి సరిపడినంత వాటర్ని అయితే యాడ్ చేసేసాను. అలాగే కట్ చేసిన కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా దీన్ని కలిపేసుకుంటున్నాను. దీనిపైన మూత పెట్టుకొని బాగా మరిగితే వాటర్ అంతా కూడా బాగా మరిగితే దీనిలోకి రైస్ని యాడ్ చేసేస్తాను. సో వాటర్ కూడా బాగా మరిగిపోయాయి. దీనిలోకి రైస్ని యాడ్ చేసేస్తున్నాను. నేను ఇక్కడ బాస్మతి రైస్ అలాగే నార్మల్ రైస్ రెండు కలిపి తీసుకున్నాను. అలా అయితేనే బాగుంటుంది అని. నేను ఎప్పుడైనా ఇలా రెండు రకాల రైస్ని మిక్స్ చేసి వండుతూ ఉంటాను. మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో కామెంట్లో చెప్పండి నాకు. సో దీన్ని ఆల్మోస్ట్ రైస్ అయితే బాయిల్ అయిపోయింది. పైన కొత్తిమీర వేసేసుకొని నెయ్యి కూడా వేసేసి పైన బరువు ఉండాలని కొంచెం వాటర్తో ఉన్న బిందెని పైన పెట్టాను. ఇంక బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని చిన్నది నేను తిని చూశాను, టేస్ట్గా ఉంది. మా ఆయన కూడా చూసి చాలా బాగా చేసావు అని చెప్పారు. సో ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కదా. మాకు పొలంలోకి తీసుకెళ్ళటానికి ఆటో కూడా వచ్చేసి బయట ఉంది. ఇప్పుడు ఈ బిర్యానీని కూడా తీసుకొని వెళ్ళి మా ఆయన ఆటోలో పెడుతున్నారు. అలాగే అందరం రెడీ అయిపోయాము. అక్కడికి వండుకోవటానికి ఏమేమి కావాలో అన్నీ కూడా ఆటోలో పెడుతున్నాం. ఇంటి నుంచే నేను ఆనియన్స్ కట్ చేసి తీసుకెళ్తున్నాను. అలాగే టమోటో, కొత్తిమీర అలాగే మసాలా పేస్ట్ ఇందాక తయారు చేశాను కదా, దాన్ని కూడా అన్నీ కూడా ప్యాక్ చేసేసి బాక్సుల్లో పెట్టి తీసుకెళ్ళిపోతున్నాం. మేము స్టార్ట్ అయిపోయాం, పొలంకి వెళ్ళిపోతున్నాం ఇంకా.
పొలం దగ్గరికైతే వచ్చేసాం. మా ఇంటి నుంచి పొలం 2 కేమో ఉంటుంది అనుకుంటా. వచ్చేసాం మేము ఇక్కడ. పొలంలోకి నడుచుకుంటూ వెళ్ళాలి. ఉన్నంత వరకు కూడా ఆటో అయితే తీసుకొచ్చింది మమ్మల్ని. ఇక్కడ దిగిపోయి ఇంకా అన్నీ సామాన్లు మేము ఆటోలో నుంచి దించి ఒక్కొక్కరిమే అన్నీ పట్టుకున్నాం. మా అమ్మమ్మ పైన అన్నీ పెట్టుకుంటుంది. తలపైన బిర్యానీ బేషను, అలాగే వండుకోవటానికి తీసుకొచ్చిన సామాన్లు అన్నీ కూడా అమ్మమ్మ పట్టుకుంటుంది. నేను పెడుతున్నాను అమ్మమ్మ పట్టుకోవడానికి తలపైన. అలాగే మేము కూడా కొన్ని పట్టుకున్నాం. ఇక్కడ చూడండి, మా పాపకి బాక్స్ పట్టుకోమని ఇస్తే అది పడిపోయింది. ఇంకా నేనే అది కూడా పట్టుకున్నాను. వీళ్ళు నడిస్తే చాలు. ఇక్కడ నుంచి కొంచెం లోపలికి నడవాలి పొలంలోకి వెళ్ళటానికి. వచ్చేసాం. ఇక్కడ ఒక మ్యాట్ వేసి కూర్చోబెట్టాం పిల్లల్ని. వంట చేయడానికి వాటర్ అవసరం కదా, అమ్మమ్మ పిన్ని తీసుకొచ్చారు వాటర్. ఇప్పుడు కోడిని కట్ చేసి కర్రీ చేసేద్దాం రండి. కర్రీ చేస్తాను. కోడిని కట్ చేయడం అదంతా రాదు నాకు, కానీ చూపిస్తాను రండి మీకు. కోడిని ఎలా కట్ చేస్తారు, అలాగే అంతా క్లీన్ చేస్తారు అన్నీ చూడండి. మా తాతయ్య కట్ చేశారు. మా అమ్మమ్మ అంత గట్టిగా పట్టుకుందో, అలా పట్టుకోకపోతే అది కింద పడిపోయి చాలా దూరం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోద్దంట. ఒకసారి అలా జరిగిందంట కూడా. అలా కట్ చేసినప్పుడు కోడి అలా కొంచెం దూరం పరిగెత్తుకొని వెళ్ళేసరికి కుక్క దాన్ని పట్టుకొని వెళ్ళిపోయిందంట. అందుకే గట్టిగా పట్టుకొని ఉండాలి అని చెప్పిందనమాట. సో పైన ఫెదర్స్ అన్నీ తీసేశారు. ఇప్పుడు కోడిని అయితే కాల్చేస్తున్నారు. ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేయడానికి కట్టెల పొయ్యిని రెడీ చేశారు అమ్మమ్మలు. ఒకవైపు కట్ చేస్తున్నారు కోడిని తాతయ్యలు. నేను ఇంకా వంట స్టార్ట్ చేద్దామని బేసిన్ తీసాను. వాటర్ వేసి క్లీన్ చేసేసి కట్టెల పొయ్యి రెడీగా ఉంది కదా, దానిపైన వండటానికి తీసుకొచ్చాను బేసిన్. ఇంటి దగ్గర నుంచి అన్నీ తీసుకొచ్చాం మేము. సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, అలాగే మసాలా పేస్ట్, ఆయిల్ అన్నీ తీసుకొచ్చాం. కట్ చేసిన ఆనియన్స్ బాక్స్లో తీసుకొచ్చాను. ఆయిల్ వేసి ఆనియన్స్ని ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ ఇంటి దగ్గర ప్రిపేర్ చేసింది మా అమ్మమ్మ బూరెలు, అవి తీసుకొచ్చింది. అవి తింటున్నారు పిల్లలందరూ అక్కడ కూర్చొని. ఇక్కడ ఆనియన్స్ యాడ్ చేశాను కదా, ఆనియన్స్లోకి సాల్ట్ కూడా వేసేస్తున్నాను. సాల్ట్ వేస్తే తొందరగా ఫ్రై అయిపోతాయి కదా. సాల్ట్ వేసి కలిపేసి మేము కూడా బూరెలు తినడం స్టార్ట్ చేసాం. నేను మా తోటి కోడలు ఇద్దరమే తింటున్నాం ఇక్కడ నించుని. బూరెలు అయితే చాలా టేస్ట్గా చేసింది మా అమ్మమ్మ, చాలా బాగున్నాయి. మా తాతయ్య ఇంకా మాంసం కట్ చేస్తూనే ఉన్నారు. నాటుకోడి కట్ చేసి క్లీన్ చేసి ఇంత ప్రాసెస్ ఉంటుందని నాకు తెలీదు. ఫస్ట్ టైం చూస్తున్నాను, అందుకే ఇంత టైం పడుతుంది. ఇక్కడ ఆనియన్స్ని ఫ్రై చేస్తున్నాను కదా, దానిలోకి మసాలా పేస్ట్ వేసి ఫ్రై చేసేసి రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసాను. దీనిలోకి కట్ చేసిన టమాటో కూడా యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక 2 మినిట్స్ మగ్గించుకుంటున్నాను. టమాటో కూడా పేస్ట్ లాగా అయిపోయింది. సో కొంచెం ఇలా స్మాష్ చేసేసుకొని దీనిలోకి నాటుకోడిని యాడ్ చేసేసాను. సో దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకుంటే వాటర్ అంతా కూడా పైకి వస్తుంది కదా. ఇక్కడ మా పిల్లలు చూడండి చక్కగా డ్యాన్సులు వేస్తున్నారు సాంగ్స్ పెట్టుకొని. నాటుకోడిలోకి వాటర్ కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడు ఒక 5 మినిట్స్ బాగా ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోద్ది. నేను రైతా ప్రిపేర్ చేయడానికి ఆనియన్, క్యారెట్ అలాగే కొత్తిమీరని కట్ చేసి ఒక బాక్స్లో తీసుకొచ్చాను. దీనిలోకి పెరుగుని యాడ్ చేసి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసి మిక్స్ చేసేసుకుంటున్నాను. రైతా అయితే రెడీ అయిపోయింది. ఇంకా భోజనం చేసేటప్పుడు తీద్దామని చెప్పి పక్కన పెట్టాను. ఇక్కడ నాటుకోడి కూర కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఫైనల్గా దీనిపైన కొంచెం కొత్తిమీర వేసేసి బాగా కలిపేసుకుంటున్నాను. కట్టెల పొయ్యి మీద నాటుకోడి కర్రీ టేస్ట్ ఎలా ఉంటుందో ఫస్ట్ టైం మేము చూస్తాం. ఇంకా రెడీ అయిపోయింది కదా, పక్కకు తీసేస్తున్నాను కర్రీని. కర్రీ అయితే రెడీ అయిపోయింది, కానీ పిల్లలు కొంచెం కారంగా ఉంటే తినరు కదా, అందుకే వాళ్ళకి బిర్యానీ వేసి నేను రైతాని రెడీ చేశాను కదా, అది వేస్తాను. పిల్లలకి తినిపిస్తుంది మా పిన్ని, వాళ్ళకి రైతాతో తినిపిస్తుంది అన్నమాట. మేము కూడా ఇంకా భోజనం చేయటానికి కూర్చున్నాం. ఇక్కడ మేము వేసుకున్న మ్యాట్ పైన అందరికీ మా అమ్మమ్మ భోజనం వడ్డిస్తుంది, బిర్యానీ వడ్డిస్తుంది. అలాగే
నాటుకోడి కర్రీని వడ్డిస్తుంది. స్మెల్ అయితే చాలా బాగుంది. ఇంకా టేస్ట్ అయితే అదిరిపోయింది. చాలా బాగుంది. మాలాగే మీరు కూడా ఎప్పుడైనా ఇలా పొలంలో ఫ్యామిలీతో ఇలా బిర్యానీ, అలాగే నాటుకోడి కర్రీ ప్రిపేర్ చేసుకొని తిన్నట్టయితే, ఫ్యామిలీతో స్పెండ్ చేసినట్టయితే పొలంలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించింది ఈ ఎక్స్పీరియన్స్ అని. మాకైతే చాలా బాగా అనిపించింది. అలాగే ఇక్కడ బిర్యానీ, నాటుకోడితో పాటు డ్రింక్స్ అన్నీ కూడా సర్వ్ చేసింది మా అమ్మమ్మ. నేనైతే తినడం అయిపోయింది. ఫాస్ట్గా లాగించేసాను. తినేసి ఇంక చేయి కూడా కడిగేసుకున్నాను. ఇంకా పొలం చూపిస్తాను రండి. అందరం కూడా అలా సరదాగా తిరిగి వద్దామని ఇక్కడ జామ చెట్లు కూడా ఉన్నాయంట. చాలా రోజులు అయింది మేము వెళ్ళి. అందుకే అన్నీ చూసొద్దామని అలా వెళ్తున్నా. మీరు కూడా చూడండి. ఇదంతా మామిడి తోట అన్నమాట. ఇగో ఇవన్నీ మామిడి చెట్లు. అలాగే ఇక్కడ సీడు పళ్ళు కాస్తాయి కదా, ఆ చెట్లు ఉన్నాయి రైట్ సైడు. ఇవన్నీ మామిడి చెట్లు. ఇంకా ఇక్కడ జామ చెట్లు ఉన్నాయి చూడండి, హైబ్రిడ్. ఇంత చిన్న చెట్టుకి ఎంత పెద్ద జామకాయలు ఉన్నాయో చూడండి, చూపిస్తాను. చూడండి, నేను ఒకటి కట్ చేస్తున్నాను. చాలా పెద్ద జామకాయ, చాలా బాగుంది, ఫ్రెష్గా చాలా బాగుంది చూడండి. ఇంకా ఇక్కడ కొన్ని చెట్లకి కొన్ని జామకాయలు కాసాయి, చూపిస్తాను రండి. చూడండి, ఇంత చిన్న చెట్లకి పెద్ద పెద్ద జామకాయలు చాలా బాగున్నాయి కదా చూడడానికైతే. మా పిల్లలు కూడా జామకాయలు కట్ చేసి జామ చెట్టు దగ్గర ఫోటోలు తీసుకుంటున్నారు చూడండి. ఖుషి జామ పండు పట్టుకుంది. ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం, బయలుదేరిపోయాము. ఈవినింగ్ అయిపోయింది. అన్నీ తీసుకొచ్చిన సామాన్లన్నీ కూడా అన్నీ పట్టుకొని వచ్చేసాం. ఇక్కడ ఒక చిన్న ఊరు ఉంటుంది పొలం ముందు. అక్కడ మేము చేసిన బిర్యానీ అలాగే చికెన్ ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉంటే వాళ్ళకి ఇచ్చాము. ఇంకా తిరిగి వచ్చేస్తున్నాం ఆటో దగ్గరికి. ఇక్కడ పిల్లలు, మా తాతయ్య వాళ్ళందరూ కూడా ఆటో కోసం వెయిట్ చేస్తున్నారు మాకన్నా ముందు వచ్చి. చూడండి, ఇంకా ఆటో కూడా వచ్చేసింది. ఇప్పుడు మేము తీసుకొచ్చిన సామాన్లన్నీ కూడా ఆటోలోకి ఎక్కించేసి మేము కూడా ఇంకా ఆటో ఎక్కేసి ఇంటికి బయలుదేరిపోతున్నాం. ఇంకా ఇంటికైతే వచ్చేసాం. ఇవాళ లాగ్ అయితే ఇది మీకు నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.